గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ రెంటపాల గ్రామంలో ఒక రైతు వాడుకోవడం జరిగింది. సార్కి ఏ విధంగా మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా పనితనం జరిగిందో సార్ మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు కందుల బుజ్జి అండి. మీరు ఈ రామ్మూర్తి గారని మనం ఈ కంపెనీ తరపున వెస్టేజ్ కంపెనీ ప్రచారం నిమిత్తం మా పొలం మీ గ్రాన్యువల్స్ 1 ఎకరానికన్నా ఏమన్నారు, కానీ ఆడ మాది 2 ఎకరాల్లో అయినా చూద్దామని తీసుకున్నాను. ఈ ఆక్వాజల్లు హ్యూమిక్ గ్రాన్యువల్స్ 2 తీసుకున్నాను అండి. భూమిలో బలంతో పాటు కలిపి చిమ్మినందువల్ల రిజల్ట్ బాగానే ఉంది. పక్కన మా చేను కూడా పక్క చేను ఆయన కూడా అడిగాడు ఏం వేసామని. మేము ఈ గ్రాన్యువల్స్ వేసామండి. అతనేమో మామూలుగా పెస్టిసైడ్స్ వాళ్ళు వేరే గ్రాన్యువల్స్ చిమ్మాడు. పక్క చేను అయినా మనవి వాడలేదు. ఓకే. పెస్టిసైడ్ వేరే కంపెనీ వాళ్ళు వాడాడు. ఈ పెస్టిసైడ్స్ కంపెనీ వేరే కంపెనీ వాళ్ళు వాడాడు. అవి ఆ విధంగా ఉండి. ఓకే. ఇద్దరు ఎట్లా వేసారు సార్? ఒకేసారి వేసారా? తోట ఇద్దరం ఒకే రోజు నాటామండి. ఓకే. ఒకే రోజు నాటడం జరిగింది. ఒకే రోజు నాటడం జరిగిందండి. ఓకే. ఒక్కసారి మనం వాడిన పొలం కూడా మనం గమనిద్దామండి. నవీన్ సార్ అనమాట, నవీన్ సార్ ఛానల్ రెంటపాల. ఒకసారి మీరు అతను సారు ఒకేసారి వాడారా సార్? ఒకేసారి వాడామండి. ఓకే. అయితే ఈ నలుపు అనేది క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. పక్కన కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రోతింగ్ కూడా చిట్టాకు వచ్చి ప్రతి కనుపుకి చిట్టాకు బాగా వస్తుందండి. అయితే కొంత వాటికి వాడటం వల్ల కొంత తెగుల్ని కొంత కంట్రోల్ చేయగలుగుతాం అనే ఆలోచన ఉంది. ఓకే. ఎవరైనా రైతులు వాడుకోవచ్చా సార్? ఇది ప్రతి వాళ్ళు వాడొచ్చండి. ఈ మా యొక్క చేను చూసి మీ నమ్మకం ఉంటే 1 ఎకరానికైనా ప్రస్తుతం ప్రతి వాళ్ళు 1 ఎకరానికైనా వాడుకోండి. మీకు నమ్మకం కలిగితే చూడండి, ఒకసారి నేర్చుకోండి, చూడండి. దీన్ని బట్టి అయితే అండి ఒక ఈల్డింగ్ కూడా బాగా వచ్చే విధంగా అనిపిస్తుంది. ఓకే, సూపర్. ఓకే, చక్కగా కింద నుంచే చెట్టు బుట్టలాగా రావటం కానీ బ్రాంచెస్ రావటం కానీ చాలా చక్కగా ఉందండి. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. అంటే వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడినటువంటి పొలం అనమాట. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చెట్టు నల్లగా రావటం కానీ బలంగా ఉండటం కానీ బ్రాంచెస్ రావటం కానీ చాలా చక్కగా నీట్గా రావటం జరిగిందనమాట. ఒకసారి మీరు చేను కూడా గమనించండి. వాడిన పొలం అండి ఇది. వాడని పొలం అంటే మందు కట్టలు వాడినటువంటి పొలం అది. ఒక్కసారి చూడండి, అక్కడ పట్టలు అనేది కనబడతా ఉన్నాయి. ఇది చూడండి ఒకసారి ఏ విధంగా నల్లగా ఉండటం కానీ చెట్లు బాగా ఇది రావటం కానీ చక్కగా ఎట్లా ఉందో ఒక్కసారి బాగా చూడండి. తోట కూడా బాగా గ్రోతింగ్ చక్కగా జరిగిందనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెస్టీజ్. మీరు రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? మేమైతే ప్రతి రైతుకి 1 ఎకరానికైనా వేసుకోమంటున్నాం అండి. వేసుకున్నందువల్ల ఆ రకంగా ఈ ఈల్డింగ్ లో కూడా ఈ కాయలు చూడండి జంపు రావటం జరుగుతుంది. ఓకే. ఈ డ్రాపింగ్ కూడా తక్కువగా ఉందండి. ఓకే. వచ్చిన పోత కాయ అవుతుంది. ఓకే. ఈ కంపెనీ వాళ్ళే మీరు పైన లిక్విడ్లు కూడా సారోలు చెబుతారు, అవి వాడుకోగలరని నా చూసిన. ఓకే. కంపల్సరీ 1 ఎకరానికైనా వేసి చూడండి. ఈ సంవత్సరం 1 ఎకరానికి వేయండి, వచ్చే సంవత్సరం మీరే అడగకుండా 3 ఎకరాలకు వేసుకుంటారు. ఓకే. ఓకే అండి, ఇది బట్టి కంపల్సరీ వాడుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెస్టీజ్. థ్యాంక్ యూ. నవీన్ సార్ ఛానల్ అనమాట, రెంటపాల. ఓకే అండి, ప్రతి ఒక్క రైతులు కూడా వెస్టీజ్ ప్రోడక్ట్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకొని అందరూ రైతులు వాడుకొని వైరస్ల నుంచి కాపాడుకొని రోజు ఉన్నటువంటి మందు కట్టల్ని తగ్గించుకొని భూమిని సాంద్రతని సారవంతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రైతు నాదెల రామబ్రహ్మం అండి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ వాడుకొని 4 రైతులకు చెప్పడం వల్ల వాళ్ళ పంటలు కూడా బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.